లూకా సువార్త 2వ అధ్యాయం 34. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఇశ్రాయేలీలతో దేవుడు చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ప్రకారము 8వ దినమున సున్నతి చేయడానికి యేసు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలోనికి తీసుకువెళ్ళారు. అక్కడకు సిమియోను అనే భక్తుడు, ఇందాక చెప్పే కదా, ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టుకుని వాడైన ఒక యాజకుడు సిమియోను అని ఆయన వీరి యొద్దకు వచ్చి, ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటా వాగ్దానము? 26వ వచనంలో చెప్పాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ప్రభునందు ప్రియులరా, ఈ ఆత్మవశుడై ఉన్న సిమియోను పలికిన మాటలే ఇప్పుడు నేను మూలవాక్యంలో మాట్లాడా. మీరు గమనించండి, ఆత్మ మీదికి రావడం వేరు, ఆత్మ లోపలికి రావడం వేరు, ఆత్మ మనము పొందుకోవడం వేరు, ఆత్మ వశులైపోవడం వేరు. ఇంతకుముందు 1-2 సార్లు ఓఫ్రే గారు చెప్పిన మాట నేనేం కొత్తగా నేర్చుకొని చెప్పట్లేదు. అయ్యగారు ప్రసంగాల్లో తను చెప్పినప్పుడు నేను విని జ్ఞాపకం పెట్టుకొని సందర్భానుసారంగా లేఖన వచనాలు వ్యాఖ్యానం చేసేటప్పుడు వివరించాను. ఆత్మ లోపలికి వచ్చినప్పుడు నీ చేత ఆయన ఒప్పిస్తాడు క్రీస్తు యేసే రక్షకుడని. ఆత్మ మీదికి వచ్చినప్పుడు దేవుడి నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేసి పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేసి కొంతమంది పొందుకుంటారు. పొందుకొని ఏమనుకుంటారంటే, ఇందాక నేను శ్రీకాంత్ దారిలో వచ్చేప్పుడు మాట్లాడుకున్నాం, ఆయన రావాలనే ఆసక్తి కలిగి ఉండి చాలామంది పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్న కార్యం ఆయన వస్తే చేద్దాం అనుకుంటారు. కానీ తీరా ఆయన వచ్చిన తర్వాత మనం అనుకున్నది ఒక్కటి కూడా చేయనివాడు. ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు. అలా ఇష్టం వచ్చింది చేసేటట్లుగా మనల్ని కూడా లోబడేట్టుగా చేస్తాడు. అలా లోబడే తత్వం నీలో లేదు అనుకుంటే నువ్వు తలకిందులో 1000 సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆయన నీకు వరం ఇవ్వడం. ఆయన ఆ వరం పొందుకోలేవు నువ్వు. ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్. పరిశుద్ధాత్ముడు చాలా సెన్సిటివ్. కాబట్టి బైబిల్ గ్రంథములు వీళ్ళ మీద ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. యెహెజ్కేలు, సిమియోను, అమాషే, ఇట్లా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆత్మ వశులైపోయిన వారు. యోహాను ఆత్మ వశులైపోయిన వారు అంటే అర్థం ఏంటంటే, బెలూన్ ఉందనుకోండి, పెద్ద బోర, పెద్ద బెలూన్, ఎంత పెద్దది, దాంట్లో మనం లోపల ఉంటే పైన బెలూన్ ఉన్నట్టు ఆత్మ లోపల మనం ఉంటాం. మన చుట్టూ ఆ పరిశుద్ధాత్మ బెలూన్ లాగా ఉంటుంది. అంటే ఎవరు కూడా వాళ్ళని టచ్ చేయడానికి అవకాశం ఉండదు. దుష్టుడు కూడా టచ్ చేయలేడు. అందుకని ఆత్మ వశులైపోవాలి అని చాలామంది ప్రయాసపడతారు, కానీ అది కొద్ది కష్టతరమైన పని. ఎందుకంటే ఆత్మ వశులైపోయిన వారు మాట్లాడే మాటలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకున్న సమస్యతో నువ్వు వెళ్తావు, కానీ అక్కడి నుంచి వచ్చే రిప్లైని బట్టి నీ రియాక్షన్ ఉంటుంది. అవునా కదా? ఉండదా? ఇప్పుడు దేవుడిని అడగడానికి వెళ్ళాం, రెబెకమ్మ వెళ్ళింది దేనికి? గర్భములు 2 కొట్టుకుంటున్నారు.
ఇద్దరు కొట్టుకుంటుంటే ఏమో బాధ భరించలేకపోతుంది. ఇంకలా ఈ బాధ భరించకంటే చనిపోవడం మేలు కదా, ఈ సంగతి ఏదో ఆయన అడుగుదాం పెద్ద ఆయనని వెళ్ళింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన 4 రోజులు ఓర్చుకోమ్మా అని చెప్పాడా? ఆయన ఏం చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? అమ్మ నీ గర్భంలో 2 జనములు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్తే వెళ్ళిన అడగాల్సిన మ్యాటర్ కోసం వెళ్ళినావిడ అది చెప్పిన సమాధానం విని ఇంటికి వచ్చేసిందట. వస్తారు అట్లాగా? ఆమె వచ్చిందిలే, మనం రాము, చాలేవే బాబు చెప్పొచ్చావు. కానీ ఏదైనా కడుపులో అటు తంతుంటే బాధలు పడలేక నేను చచ్చిపోవాలని నేను వస్తే అదే పెద్దోడు చిన్నోడు దాసుడు అవుతాడు 2 జనాలు ఉన్నాయని చెప్తావు ఏంటి అంటాం. రెబ్బకమ్మ నాకు అనలేదు. ఎందుకు అనలేదు చెప్పండి? ఎందుకనలేదు? ఎందుకనలేదు? ఎవరని చెప్పండి, పర్లేదు. ఎందుకనలే? యాకోబుని ప్రేమించిందా? ఇంకా కలలేదుగా. ఇప్పుడు అందరికీ అన్ని మాటలు అర్థం కావు. రెబ్బకమ్మ సంగతి మాట్లాడాలంటే రెబ్బకమ్మ గురించి క్రైస్తవ ప్రపంచానికి తెలియనటువంటి ఒక సంగతి ఓఫిరయ్య గారు చెప్పాడు. క్రైస్తవ సార్వత్రిక క్రీస్తు సంఘానికే తెలియదు ఆ విషయం. 30 ఏళ్ళకి బాప్తిసం ముందు నాకే తెలియదు. ఆయన చెప్పినప్పుడు విని నేను ఆశ్చర్యపోయాను. రెబ్బకమ్మ ఇంటికి ఎలియేజర్ వెళ్ళాడు తీసుకురావడానికి. ఎలియేజరు అడిగాడు, నేను వెళ్తాను ఆ ఇంటికి పంపిస్తే, అమ్మాయిని పంపిస్తే తీసుకెళ్ళిపోతాను, నా యజమాని కుమారునికి వివాహం చేయడానికి వచ్చానని చెప్పంటే ఆయన ఇచ్చిన బహుమానం ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులు అన్నారు, పిల్లని అడుగుతాం, పిల్ల ఏం చెప్పుద్ది చూద్దాం, లేదంటే కొన్ని రోజులు మా ఇంటికాడ ఉంచుకుంటాం, కొన్ని రోజులు ఉండొచ్చు కదా, మళ్ళీ వస్తే నీతో పాటు మళ్ళీ వెనక్కి రావడానికి అవ్వదు, ఇంకా అక్కడే ఉండిపోవాలి అమ్మాయి అని వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుదామని వెళ్తే ఆ అమ్మాయి ఏముంది, వెళ్ళిపోతానంది. రెబ్బకమ్మ వెళ్ళిపోతాను అనగానే కొంతమంది దాసీలను ఇచ్చి, కొన్ని ఒంటెలను ఇచ్చి, కొంచెం పంపించి దీవించి పంపించారు. ఆ దేశం నుంచి ఈ దేశానికి ఒంటెల మీద రావాలి. ఎన్ని రోజుల ప్రయాణమో తెలియదు. ఆ ఒంటె తోలుతున్నటువంటి ఎలియేజరు రెబ్బకమ్మతో తీసుకెళ్తూ ఉంటే దారమ్మట ఇప్పట్లాగా అప్పట్లో పెళ్లి చూపులు లేవుగా, ఫోటో షూపులు కూడా లేవు. ఉన్నాయి ఫోటో షూపులు అన్నా, ఫోటో షూపులు లేవు, పెళ్లి చూపులు లేవు, వీడియో కాలింగ్ అస్సలు లేదు. ఇంకా ఏ కాలింగ్ లేదు కాబట్టి అసలు ఆయన ఎంత హైట్ ఉంటాడు, ఆయన పర్సనాలిటీ ఎంత, ఆయన జస్ట్ ఛాతీ బారుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, హైట్ ఎక్కువ తక్కువ, నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా, ఎట్లా ఉంటాడు సరేనా అని ఏదైనా ఇన్ఫర్మేషన్ రెబ్బకమ్మకు కావాలంటే ఎవరిని అడగాల? ఎలియేజర్ని అడగాల. ఎలియేజర్ చెప్తున్నాడు, అమ్మా నా యజమానుని కుమారుడు ఏమనుకుంటున్నావు, ఆయన ఇట్లాగా అట్లాగా అంత విధేయుడు, ఎంత విధేయుడు నీకు తెలియదు. ఒకసారి దేవుడు బలి అడిగితే తీసుకెళ్ళిపోయాడు మా అయ్యగారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన వద్దన్నాడంట. ఆ టైంలో మా అబ్బాయి మా వాడు మా యజమానుని కుమారుడు ఒక్క మాట మాట్లాడలేదంట. అది చెప్పుకురా. వెళ్ళేటప్పుడు అడిగాను డాడీని, నిప్పుంది కట్టెలు ఉన్నాయి గొర్రెపిల్ల లేదంటే ఏమన్నాడు, యెహోవా ఈరే అన్నాడు. తీరా పైకి వెళ్ళిన దాన్ని కట్టేసి కట్టెల మీద పెట్టేశాడండి. అంటే అప్పుడు నువ్వేమైనా మాట్లాడావంటే నేనేం మాట్లాడలేదు, మా డాడీ కదా చేసేది అని చెప్పినప్పుడు ఎలియాజర్ లాంటి వాళ్ళు పని వాళ్ళందరూ ఏమనుకుంటారు, బాబా ఏం విధేయత సరైన అని. ఆయన విధేయత, ఆ కుమారుడికి ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఇచ్చిన ఆ కుమారుడు యొక్క శుభగుణ లక్షణాలు, హైటు వెయిట్ ఒడ్డు పొడుగు మొత్తం కలర్ అన్నీ చెప్తున్నాడు. దారి పొడుగు తింటుందంట. కరెక్ట్గా ఇస్సాకు పొలములో ధ్యానించడానికి వచ్చే సమయానికి టక్మని దిగి అతను ఎవరని అడిగితే నా యజమానుని కుమారుడు అనగానే టక్మని ముసుగేసుకొని ఉందట. అంటే నేను అయ్యగారు అడిగారు అప్పుడు, ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేలోపు ఒక్క మగోడు కూడా కనబడలేదా? కనబడినప్పుడల్లా ఒంటి దిగిందా? కనబడినప్పుడల్లా ఈయన నన్ను అడిగిందా? కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి ఇస్సాకుని చూసి అడిగిందంటే
ఎలియాజరు చెప్పిన లక్షణాలన్నీ విని ఏం చేసింది? అంత టాలెంటెడ్ భక్తి కలిగిన స్త్రీ ఇలా చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాటలు విని ఇంటికి వచ్చి ఇద్దరిని కనదంటే మనలాంటి అమ్మాయి కాదు అమ్మాయి. మనం సమస్యతో వెళ్తే దేవుడు పరిష్కారం చెప్పలా, జరగబోతుంది చెప్పాడు. అది విని ఇంటికి వచ్చేసాను. అలా రాగలిగిందంటే కారణము ఆ చెప్పే మాటలను వినగలిగేటువంటి జ్ఞానము, లోబడే విధానము ఉన్నప్పుడే రెబ్బకాలు అవుతారు. అందరూ రెబ్బకాలు గారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సేమ్ అట్ ది సేమ్ టైం అట్లాగే ఈ సిమియోను మరియమ్మకు ఒక మాట చెప్పాడు. ఏమని? ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఆయన నియమింపబడి ఉన్నాడన్నాడు. ఇప్పుడు ఏ తల్లికైనా ఇలాంటి మాటలు చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? అమ్మా నీ కొడుకు ఎలాంటి అనుకుంటున్నా తెలుసా? మొత్తం ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తాయి. నీ కొడుకు ఎలాంటి తెలుసా? చాలామంది పడిపోవడానికి తిరిగి లేయడానికి ఈయనే వివాదాస్పదమైన గురుతు. ఇవన్నీ కాకుండా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని పోవునని. అంటే హృదయంలో ఖడ్గం దూసుకుపోవునంటే అర్థం ఏంటి? అవునా, సూపర్. అసలు ఇందాకోసారి చెప్పాము అక్కడ 76 74 చెప్పాడు. 70 మీరేం కంగారు పడమాక. మన సంఘానికి ఆయన పేతురు లేదు. కాబట్టి హృదయములో ఖడ్గము దూసుకొని పోవునంటే అన్నిటికీ వాక్యమని అర్థాన్ని తీసి వాక్యం పోద్దని కాదు. ఆ వాక్యం ఆల్రెడీ ఆమె హృదయంలో ఆల్రెడీ ఈయన పుట్టే టయానికే ఉంది లేదా? ఆ 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు, అంటే మరి ఆ హృదయంలో యేసుప్రభు యొక్క జన్మమును గురించి గొర్రెల కాపరులు వచ్చి చెప్పినప్పుడు విని మాటలు తలపోసుకొని భద్రం చేసుకుంటుందా? మళ్ళీ ఇంకో ఖడ్గం కావాలా? ఇప్పుడు ఈ ఖడ్గం ఏంటంటే ఆయనను గురించినటువంటి ఒక బాధ, వేదన ఒక ఖడ్గంలాగా హృదయంలోకి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని చిత్తం చెప్పున లోకనిందను మోసి కుమారుని కంటే కుమారుని కనిన 8వ రోజు యాజకుడికి మాట చెబితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? మళ్ళీ ఇట్లాంటి యాజకుడు కాదు ఈయన. ఎలాంటి వాడు? ఆత్మవశుడై ఉన్నవాడు. ఆత్మవశుడై ఉన్నవాని మాటలు అది మనకి కొంచెం బాధ కలిగించిన, లోబడే తత్వము గనక నీలో ఉంటే, లోబడే తత్వం నీలో ఉంటే, అలా ఉండగలిగే స్థితి మనలో ఉంటే ఖచ్చితంగా యేసుని మళ్ళా నీ హృదయంలో జన్మింపజేయడానికి, డైరెక్ట్గా గర్భంలో జన్మించజేయడానికి మరి నెల ఎన్నుకున్నాడో, లోబడే మనస్సు ఉంటే కనుక క్రీస్తుని నీ హృదయంలో జన్మింపజేయడానికి చాలా ఈజీగా దేవుడు నేను వాడుకుంటాడు. కానీ యాక్సెప్ట్ చేసే మనస్సు కొంతమందికి 5 నిమిషాలు ఉంటుంది, కొంతమందికి 1 రోజు ఉంటుంది. తర్వాత లోకంలో సామెత చెప్పారు, కథ కంచికి. అదేమైంది? కథ కంచికి వెళ్ళిపోద్ది. మనం ఏదో చెప్పాడు సార్, మొత్తానికి అయితే బాగానే చెప్పాడు అన్నట్టు ఉంటుంది మ్యాటర్. అంటే అర్థం ఏంటి? ఆ వచ్చే వాక్యానికి వినేంత కాన్ఫిడెన్సు, లోబడేంత విధేయత మనకు లేనప్పుడు క్రీస్తుని నీ హృదయంలో జన్మింపజేసి తద్వారా లోకానికి నిన్ను ఒక వెలుగుగా నిలబెట్టడానికి నువ్వు ఒక యోగ్యురాలివి కాలేవు. అందుకనే లోక నింద మోయడానికన్నా రెడీగా ఉంది. అప్పుడెవరు చెప్పారు? గబ్రియల్ దూత చెప్పాడు. ఇప్పుడెవరు చెప్తున్నారు? అంటే ఎవరైనా
ఈయనలాంటి మనిషిగా. అంటే ఇప్పుడు గబ్బిలాలతో చెప్తే ఓకే కానీ నువ్వు చెప్తే ఓకేనా? అది నువ్వెవడు చెప్పడానికి అయినా అనే తలంపు కూడా లేనటువంటి వ్యక్తి ఒక మరియ. అందుకని దేవుడు ఆమెను ఆయన కొరకు ఎన్నుకున్నాడు. కాబట్టి ఈనాడు మనల్ని ఎన్నుకోవాలంటే ఏదో ఒక టైపులో ఖచ్చితంగా నీ హృదయాలోచనలు బయటపడతాయి అన్నాను అనుకో, యాక్సెప్టెడ్. ఏం బయలుపడతాయో లేని పని కూడా ఏంటో మొత్తానికి ఏదో చెప్తున్నాడు. అనేకులు పడుటకును తిరిగి లేచుటకును అని అన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ మనము కొంచెం డిఫరెంట్గా నువ్వు పడుటకును తిరిగి లేచుటకును. ఈయనే ఒక వివాదాస్పదమునకు గురుతు. అవునా కదా? చూద్దాం. ముగించేస్తాం. రోమాపత్రిక. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. మా బాబోయ్, అంటే నీవెవడు అంటే అర్థం ఏంటి? కానీ మరి మనమే ముందుంటాంగా అన్నిటికీ. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం నిలబెట్టాలా? అదేంటండి అలా వదిలేస్తే ఏమైపోతాడండి? అలా వదిలేమాకంటే అక్కడికి చూపించండి రా బాబు అని మనం వెళ్ళి పూసేసుకుంటుంటాం. నువ్వేం పూసుకోవద్దు. ప్రతి వ్యక్తిని రక్షించిన దేవుడు ప్రతి వ్యక్తిని సంపూర్ణ చేసుకోవడానికి ఆయనకి శక్తి లేదా? మరి మనం ఎందుకు తొందరపడ్డాం? అందుకే చెప్పాడు, ఎవరు వివాదాస్పదమైన గుర్తు. యజమానుడు అనేవాడు కరెక్ట్గా నిలబెట్టాలి, కానీ పడిపెట్టేట్లు చేయాలా? చేయకూడదు కదా. దేవుడు అని అంటే పడిపెట్టేట్టు చేయాలా, నిలబెట్టేట్టు చేయాలా? కానీ ఇక్కడ వాక్యంలో ఉంది, అది పడ్డం ఏంటి? పడేస్తాడా? ఎందుకు? అది వేరు. విరగొట్టుడు వేరు. మళ్ళీ పడేయడం ఎందుకు? పడగొట్టిన తర్వాత దాని ద్వారా బోల్డ్ మందికి పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. మనం అనుకుంటాం సింపుల్గా. ఒక ఆయన అన్నాడు, శ్రీకాంత్ చెప్పాడు, నాకు కూడా తెలియదు, దావీదు ఎందుకు నీకు ఈ పిచ్చి వేషాలని బుక్ రాశాడట. ఆయనకి అది అర్థమైంది. కానీ ఓఫీర్ గారు దావీదు బత్షెబతో పడిపోవడం వల్ల భక్తుల యొక్క పడిపోయిన స్థితిని కూడా అనేకులకు పడిపోకుండా నిలబడగలుగుటకు ఇతన్ని సాధనంగా వాడుకోవడానికి, అనేకులకు నిలబడడానికి అవకాశం కలిగిందని, అనేకులు పరలోకం వచ్చిన తర్వాత దావీదు గారి కోసం వెయిట్ చేస్తారట. దావీదు గారు ఎక్కడున్నారు సరే అని చాలామంది యవ్వనస్తులు 30 ఏళ్ళే కదా అక్కడికి దావీదు గారిని కలవడానికి ఎదురు చూస్తే, దావీదు గారు ఎందుకు నన్ను మీరు కలవడం అంటే, ఏదో సార్ మిమ్మల్ని కలవకపోతే అసలు మీ స్టోరీ నేను చదవకపోతే నేను భ్రష్టుడిని అయిపోయింది సార్. మీరు బత్షెబ విషయంలో పడిపోయిన తర్వాత లేచి మీరు రాశారే బైబిలు 51వ కీర్తన, అందులో ఒక మాట అన్నారు చూడండి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. అది చదివినప్పుడు పడింది సార్. పొరపాటున నేను సన్నిధిని మిస్ అయిపోతే, పొరపాటున నీ ఆత్మను మిస్ అయిపోతే నా ఆధ్యాత్మిక ప్రపంచంలో నా బ్రతుకు ఎండిన ఎడారి. కానీ ఆ స్థితి నాకు రాకుండా ఉండాలంటే మీ స్టోరీ చదివి నేను పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాను సార్ అని చెప్పి వెళ్ళి షేకండ్ ఇస్తారట. అంటే భక్తుడు పడిపోయిన స్థితిని కూడా అనేక మంది పడిపోకుండా నిలబడడానికి ఒక ప్రయోజనకరంగా నిలబెట్టుకున్నాడు దేవుడు. అనే సత్యం తెలిసినాడు ఆ బుక్ రాస్తాడే. అంటే ప్రతి ఒక్కరిలో నుంచి దేవుడు పడగొట్టడంలో కూడా ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉండే స్థితి దేవుడు పెడతాడు. అది కనుక పూర్తిగా అర్థమైందనుకో, మనం ఎట్లాగుంటాం
హిమాలయాల్లోకి వెళ్ళిపోతాం హిమాలయాల్లోకి కమండలో సొమ్ము తీసుకుని ఇంకేం వద్దు సార్ నాకు ఈ లైఫ్ చాలు ఇంకని. కాబట్టి అంత తొందరగా అర్థం కాదు. కాబట్టి క్రీస్తు లోకంలో జన్మించడానికి గల కారణం మన జీవితాల్లో నుంచి ఎన్నో నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయోజనకరమైన విషయాలు దేవుడు తీసుకొస్తాడు. అందుకని తొందరపడి ఎవరిని తీర్పు తీర్చొద్దు, తీర్చుటకు నువ్వెవడు అన్నాడు. కాబట్టి అసలు వచ్చిందే ఆయన అనేకులు పడడానికి, తిరిగి లేగడానికి. కాబట్టి నువ్వెవరు, నేనెవరు? కాబట్టి ఇందుని బట్టి మనకేం కావాలి? అర్జెంటుగా మంచిలు కావాలి, గొంతు పోతుంది అందరికీ. ఇందుని బట్టి ఏం కావాలి? ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తుకున్నంత విశాల హృదయం కావాలి. ఇప్పటి క్రైస్తవ ప్రపంచంలో ముందుకు నడవడానికి మనకు విశాల హృదయం లేకపోతే రాబోయే దినాల్లో నిలబడి రెండవ రాకులు ఎత్తబడడం చాలా కష్టం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.